మా ఊరు దగ్గర 200 ఎకరాల ప్లాట్ ఉంది. ఆవులు దొక్కి ఆవులకు ఇబ్బంది అయినా కానీ మనమే కదా చూసుకోవాలా. గ్లాసు మొత్తం నిరులు కొట్టేయండి చూడండి, సోలార్ పైన ఉండే గ్లాసు. 15 సంవత్సరాల ముందు ఇది ఎత్తుకున్నామనుకో, ఇది మొత్తం ఎర్రచెన్లే. ఇంకా చూడండి చెనిగి చెట్లు ఎక్కడ చూసినా పెరుక్కునేది, చెనిగి చెట్లు తినేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మరే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మా ఊరు దగ్గర 200 ఎకరాల ప్లాట్ ఉంది. ఇదంతా మా ఊరు వాళ్ళ భూములే. అందరూ అప్పుడు తెలియదు కాబట్టి భూమి వాల్యూ అందరూ 5,000కు 10,000కు 7,000కు అయితే భూమి అమ్మేసినారు. ఇప్పుడు మనం ఆ ప్లాట్లో ఉన్నాం. మొత్తం ఈ ప్లాట్ అంతా చెట్లు మామూలు మలేషియా యాప్ చెట్లు అంటారు, మలేషియా యాప్ చెట్లు పెట్టేసినారు. అందరూ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ ఓనర్ది వచ్చి అక్కడ గుడివాడ సైడ్ అయితే ఏదో ఊరు ఆ ఓనర్ది. ఆ ఓనర్ లేడు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి చూడండి చెట్లన్నీ ఎట్లా కొట్టేసినారు చూస్తానరా. మొత్తం చెట్లన్నీ కొట్టేసి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఎత్తుకొని వాళ్ళకు పందిళ్ళు ఇవి ఉంటాయి కదా, పందిళ్ళు పెట్టుకునే దానికైతే ఇవంతా యూజ్ చేస్తారు. చూడండి చాలా పచ్చగా ఉండే అసలుకు 1 సంవత్సరము 2 సంవత్సరాల ముందు. ఇప్పుడు చూడండి ఎట్లయిందో. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆవులు మేపేదానికి ఇది బాగా పనికొస్తుంది అందరి ఊర్లోకి. మొత్తం ఇక్కడ 200 ఎకరాలు అన్నాం కదా, చుట్టూ అక్కడ ఒడ్డిపల్లి, అగ్రహారము, కొత్తపల్లి, ఈ పక్క లక్ష్మీపురము, ఇక్కడ పోతే కదిరాయి చెరువు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దగ్గరగా ఉండే ప్లేస్లో వాళ్ళైతే ఆవులు తోలుకొని మేపుకుంటారు. చూస్తారా, మీకు ఆవులు కనిపిస్తున్నాయి అక్కడ చూడండి. ఇక్కడంతా గడ్డి చూడండి ఎట్లా పడిందో ఒకసారి. మామూలు వర్షాకాలము ఎండాకాలము అని తేడా లేదు, ఇక్కడ ఎప్పుడైనా గడ్డి ఉంటుంది. చూడండి ఎట్లుందో. ఇంకా ఇక్కడ ఆవులు తోలేసి ఇంకా తడిగొడ్డ వేసుకొని పడుకునేస్తే చాలు, ఎక్కడికి బాబు 200 ఎకరాలు ఇది ఎప్పుడు ఆవులు నడుచుకోబోయేది. ఎక్కడైనా మేస్తూ ఉంటాయి, తర్వాత అవే వచ్చేస్తాయి సాయంత్రం అయ్యేగుడికి వాటి ప్లేస్కి. ఇదేదో పెద్ద లైన్ లాగినట్లున్నారు. ఇది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేదు, ఇప్పుడేమో ఉండదు. 4 వైర్లు ఉన్నాయి టోటల్. ఇది మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మొత్తం ఫారెస్టే ఇంకా చుట్టూ. ఆ పైన కల్లా 2 రూమ్లు ఉన్నాయి కదా, ఆ 2 రూమ్లు ఏమంటే మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. అది మేము ఒకప్పుడు ఆ గుడిసె ఉంది కదా, మీకు బ్లూ కలర్లో గుడిసె కనపడుతుందా, ఆ గుడిసెలో అయితే చికెన్ చేస్తాను. చూడండి ఆవు మేస్తుంది. కొంచెము వాన చిరుజల్లులు పడుతున్నాయి ఈరోజు. మా ఊరు కొండ చూడండి కనపడుతుందా. పైన కల్లా అంతా మనం హార్సిలీస్లో చూసినాం కదా, హార్సిలీస్లో బూసి పడతానులా అట్లా బూసి పడిపోయింది. అక్కడ గుండు కనపడుతుంది, ఆ గుండు కింద మేకలు తోలుకో ఉంటారు. అంటే వానకు పల్లెలో అంతా రొచ్చు అయిపోతుంది కదా, బురద అయిపోయి తొక్కేసి గొర్రెలంతా, దానికోసం అక్కడ తోలుతారు. ఇవంతా యాప్ చెట్లు అంటే చూడండి, మీకు మోట్లు కనపడతానే లేదో కెమెరాలో. చూడండి మోట్లు ఈ పక్క చూడండి, అంతా కొట్టేసినవి ఇవన్నీ. ఇది గుడిసె అంతా బాగుండే, అంతా మేము వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మొత్తం అంతా ఎట్లా అంటే అట్లా చిందరవందర అయిపోయింది. ఆడ పొయ్యి ఉండదు, చూపిస్తా చూడండి పొయ్యి. అక్కడే చేస్తూ ఉన్నాం చికెన్. ఎప్పుడో చేస్తూ ఉంటుంది, ఇంకా ఈ మధ్య ఈ పక్కన రాలా. 1 సంవత్సరం బ్యాక్ అనుకోండి, ఇంకా అప్పుడు చేస్తాను. గడ్డి చూడండి ఎంత పొడుగుందో. కెమెరా ఇట్లా పెడితే కెమెరా కంటే హైట్ ఉంది చూడండి, ఫుల్ పెరిగిపోయిందబ్బా. పైన కల్లా వాళ్ళు బోర్లు వేసినారు కదా, ఈ యాప్ చెట్లు అన్నీ నీళ్లు బారగట్టేదానికి సుమారు ఒక 10-15 బోర్లు అయితే వేసినారు. అది ఎన్నింది లెక్క నాకు కరెక్ట్గా తెలియదు. ఆ బోర్లకి కరెంటు కావాలి కదా, కరెంటు కోసం వాళ్ళైతే మామూలు మనమైతే ఏం చేస్తామో మేము ట్రాన్స్ఫారాలు కట్టుకొని మనం కరెంటు తీసుకుంటాం ఫోన్ లాక్కొని. కానీ వీళ్ళు అట్లా కాదు, కొత్తగా ఆలోచించినారు చూడండి. అంతా సోలార్ పెట్టించేసినారు ఇక్కడ పైన వాళ్ళకి కరెంటుకి. అంటే బోర్లకి వాళ్ళు అక్కడ రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూములు ఉండేదానికి వాళ్ళు. ఈ చెట్లంతా బాగున్నప్పుడు ఇక్కడ 2 పనోళ్ళు అయితే ఉన్నారు, ఆ చెట్లు చూసుకునేదానికి, పారగట్టేదానికి, ఈ నీళ్ళు ఇడిసేదానికి. ఆ పనోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, అంతా పడిపోయేదానికి వచ్చినాయి ఆల్మోస్ట్. కిటికీలు కానీ ఎవరో బెరుక్కు చూడండి, బొక్కలు ఉన్నాయి. దగ్గర చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి సోలారు, కెమెరా పైకి ఎత్తుతాను చూడండి. ఇది సోలారు వాళ్ళకి మోటార్లకి అంతా ఇంకా మిగులుతుంది కరెంటు. అంత అన్ని ప్యానల్ అయితే ఉన్నాయి ఇక్కడ
చూసుకోవచ్చు. విగానంతా చూడండి చెట్లు మధ్యలో వచ్చేసినాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకంటే ఇంకా అంతే కదా ఫ్రెండ్స్. పట్టించుకునే వాళ్ళు ఉంటే మంచిగా ఉంటాయి. చూడండి గ్లాసు మొత్తం నిరులు కొట్టేయండి. చూడండి సోలార్ పైనుండే గ్లాసు చూడండి, పైన గ్లాసే నెర్రు కొట్టేసింది. చూడండి బాధ అంతా. దీని కింద కల్లా చూడండి మొత్తం ఎట్లా చేసిందో. ఈ ప్యానల్ 2 ప్యానల్ ఉన్నాయి కదా, 2 ప్యానల్ మధ్యలో చెట్లు అంతా పాడుపడిపోయినాయి. ఎంత లాస్ అంటే అంత లాస్ దీనివల్ల పాపం వాళ్ళకి. ఇది ప్లాట్ మొత్తము 200 ఎకరాలు అమ్మేయాలని చూస్తానని విన్నాను నేను. మళ్ళీ ఏమో తెలియదు నాకు కన్ఫామ్గా. అందరూ ఊర్లో అనుకుంటాను ఇది ప్లాట్ అమ్మేస్తారంట అని. బండి ఉంది చూడండి, బండ మీద గొర్రెలు తోలుతారు. ఇక్కడ నీళ్ళుగానే ఉన్నాయి చూసుకోవచ్చు అక్కడక్కడ కొన్ని. వర్షం నైట్ పడింది, ఇప్పుడు అన్నీ చిరుజల్లులు పడుతున్నాయి. ఇంకా చూడండి మొత్తం బండ మీద అంతా నుచ్చుంది. ఆ రూమ్ చూడండి, తలుపు అంతా స్ట్రాంగ్గా వేసినారు కానీ కిటికీ ఎవరో వెరుకో వెళ్ళినారు. పల్లెలలో ఇంకా ఎవరు లేరంటే ఇంకా చెప్పనవసరంలే. అరే లోపల కానీ గొర్రెలు తోలినారు చూడండి ఫ్రెండ్స్. భారీగా స్మెల్ అయితే వస్తుంది లోపల. ఇక లోపల కానీ గొర్రెలు తోలినారు. చూపిస్తాను ఆగండి. ఈ రూమ్ కానీ, ఈ రూమ్కి కిటికీ అట్లే ఉంది, సిమెంట్ కిటికీ, దానికి వీకేసినారు. దీంట్లో మొత్తం సిగరెట్లు, స్పిటాక్లు. టైంపాస్ కానప్పుడు గొర్రెలకాడికి ఆవులకాడికి వచ్చిన వాళ్ళు ఆడుకుంటారు. డబ్బులు కట్టారు కానీ ఊరికే టైంపాస్ కోసం ఆడుకుంటారు పెద్దోళ్ళు. చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇక్కడంతా మొత్తం ఎర్ర చేనులు ఉండే, మొత్తం శనగ చెట్లు, ఉలవలు, అలసందలు ఇవే ఉంటా ఉండే చుట్టూ అంతా. ఇప్పుడు వీళ్ళు ప్లాట్ కొన్ని తర్వాత మొత్తం ఆ చుట్టూ అంతా కంచేసేసినారు. కంచేసేసిన తర్వాత ఇంకా ఎవరు వేయరు కదా, వీళ్ళు ల్యాబ్ చెట్లు పెట్టేసినారు. ముందైతే సూపర్గా ఉండే ఫ్రెండ్స్. సీట్ నుంచి వ్యూ చూస్తా అంటే సుమారు ఒక 15 సంవత్సరాల ముందు ఇది ఎత్తుకున్నామనుకో. ఇది మొత్తం ఎర్రచేనులే. ఇంకా చూడండి శనగ చెట్లు ఎక్కడ చూసినా పెరుక్కునేది, శనగ చెట్లు తినేది ఇక్కడే ఉండేది. మేము అప్పుడు ఏం చేస్తున్నామంటే మామూలుగా పొద్దున్నే అన్నం కట్టుకొని వచ్చేసినాం అనుకో 8కి అట్లా. ఇక్కడ ఆవులు మేపుకొని ఇంకా సాయంత్రము మధ్యాహ్నము నీళ్ళు దాపేది ఇక్కడే. ఇంకా మేము మేము అన్నం కట్టకచ్చుకుంటాం కాబట్టి మేము ఇక్కడ అన్నం తినేస్తాము. అన్నం తినేసి ఇంకా మన ఆవులు సాయంత్రము పాలు పిండే టైంకి అప్పుడు పోతాం మేము ఇంటికి. ఇంకా సాయంత్రం 5కు అంతవరకు ఇక్కడే ఆడుకొని తిని పొర్లి దొర్లుతా రాతికాని పేడకాని ఆడుకుంటా, మామూలు అచ్చంద్రాలు అంటారు కదా అవి ఆడుకుంటా అంతా ఇక్కడే ఉంటామంటే మేము. కానీ ముందరకల్లా కర్ణంబాయి అని ఉంది, అక్కడగా నీళ్ళు ఎప్పుడూ ఉంటాండే. దాంట్లో కానీ చాలా రోజులు ఈత అన్నాం. మన టైమే బాగుండే. ఒక 15 సంవత్సరాల ముందు నేను చెప్పేది. 15 సంవత్సరాల తర్వాత అయితే అంతా మారిపోయిందిలే. ఇది ఫ్రెండ్స్ మా ఊరు ప్లాటు. మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నా ఇది. ఈరోజు అయితే టైం వచ్చింది. వాడు ఆవులు తోలినాడు కాబట్టి రెడ్డి శేఖర్ అన్నారు కదా, వాడు ఇక్కడ ఆవులు తోలినాడు కాబట్టి వచ్చింది. చూడండి చెట్లు ఇంకా దగ్గర నుంచి ఎండిపోయినాయి చూడండి మొత్తం. వానికి బామార్ది కూడా టైర్ విరిగైనాడు ఉన్నట్టుండి. షర్ట్ మిస్ అయిపోయినాం షూట్ చేయది. నువ్వు నాకన్నా చెప్పింటే నేను చేసేయంటారా సర్ర నువ్వు ఆన్ చేసేయంట కెమెరా. ఈయనకి ఇక్కడ చూడండి ఆవు తోకతో కొట్టింది. ఇక్కడ ఆవు తోకతో కొట్టింటే అన్నీ మరక పడిపోయినాయి. డాన్స్ ఏరా వీడియో తీస్తా ఇయ్య. లోపలికి రాకూడదు అనుకున్న వాసన వస్తుందని, కానీ రాక తప్పలా వాన పడుతుంది. వాటి నుంచి వచ్చేసినాం. గొర్రెలు తోలినారు చూడండి ఆడ లాంగ్లో కనబడుతున్నాయో లేదా మీకు. వచ్చినాయి ఇప్పుడే. ఇంకా గొర్రెలు తోలుకుంటా అట్లా వేరే ఊరు ఉంది వెనకాల, ఆ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇట్లా వచ్చేస్తే అయిపోయి. ఇక్కడ పోయి పెట్టినట్టు తర్వాత చికెన్ చేసుకునే దానికి
ఫ్లాటు ఈ సోలార్ ప్యానల్ ఉన్నాయి కదా, సోలార్ ప్యానల్ పక్క నుంచి చూస్తే అక్కడ పెద్ద షెడ్ కనపడుతుంది. లాంగ్లో పెద్ద షెడ్ కనపడుతుంది చూడు. ఆ షెడ్ ఏమంటే కోళ్ళ ఫామ్. అది ఆ పక్క వాళ్ళది బటార్పల్లి ఉంది కదా, బటార్పల్లి వాళ్ళది కోళ్ళ ఫాము. ఏసీ ఫామ్ ఉంది, నార్మల్ ఫామ్ ఉంది, మామూలు డైరీ ఫామ్ కానీ ఉంది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఆడ మొత్తం. వీలైతే ఒక రోజు అది కానీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. ఆ పక్కన కొంచెం ఇట్లా పోతే కోళ్ళ ఫామ్లు ఎక్కువ ఉన్నాయి ఆ సైడ్. చూడండి ఈడగానే వేసినారు పొయ్యి. ఎవరు మేకల ఈ రూమ్లలో మేకలు తోలుకుంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడ మంటేస్తూ ఉన్నారు. చూడండి తాగితే తాగినారు. ఇట్లా పగలగొట్టద్దండి అబ్బా, పగలగొడితే ఏమొస్తుంది? ఎవరో ఇప్పుడు ఆవులు మేకలు అన్నీ ఇక్కడ తోలుతారు. తొక్కితే పాడు దేనికి తగిలినా. ఇప్పుడు ఆవులు తగ్గినా తక్కినా, ఆవులు దొక్కి ఆవులకు ఇబ్బంది అయినా కానీ మనమే కదా చూసుకోవాలా. చూడండి పగలగొట్టద్దండి. తాగినారా ఆడ పాడైంది అంతేగాని పగలగొట్టద్దండి. చూడండి బండ మీద నీళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరో వీడియోతో అయితే తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తాము. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు మన పాత వీడియోలు ఇంకా చూడకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి.